చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ నూతన శుభాకాంక్షలు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంబటి సోంబాబు, చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్తమ శ్రీనివాసరావు, విజేఎల్ పెరల్స్ అండ్ జ్యువెలరీస్ అధినేత, అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్, వెల్లంపల్లి సంతన్, వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి, పట్టణానికి చెందిన సామాజికవేత్త డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్కు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు, మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు, రెడీమేడ్ అసోసియేషన్ సభ్యులకు క్రిస్మస్ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలగాలని, అందరూ అభివృద్ధి పదంలో పయనించాలని కోరుకుంటూ ఇట్లు మీ కొత్తమ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట, ప్రెసిడెంట్ రెడీమేడ్ అసోసియేషన్ చిలకలూరిపేట. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. నా పేరు రవిశంకర్, వెలంపల్లి, శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ని మరియు విజేఎల్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ సంస్థకి యజమానిని. గత 3.5 దశాబ్దాలుగా మా వ్యాపారాన్ని చేదోడు వదలుగా ఉంటూ మా యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, అలాగే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కొరకు, స్వామివారి యొక్క నిత్య నైవేద్యాలకు, దైనందిన కార్యక్రమాలకు, దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి స్వామివారి భక్తులందరికీ కూడా ఈ నూతన సంవత్సర సంక్రాంతి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. 2 దశాబ్దాలుగా దేవాలయ అభివృద్ధి తోడ్పడుతున్నటువంటి వారందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మరొకసారి క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. జై హింద్, జై భారత్ మాతా. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు చాలా అతివైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ధనుర్మాసం పూజలు చేయించుకొని ఆయన కృప పాత్రులు కావాలని, ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందరూ కలగాలని, మనసారా శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి క్రిస్మస్ రోజులు వచ్చాయి, అలాగనే హిందువులకి సంక్రాంతి ఆగి వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి సంతోషింపదగినటువంటి విషయాలు. ఎందుకంటే దేవుని యొక్క సువార్తలు కానీ ఏదన్నా కానీ క్రీస్తు జన్మదినోత్సవం గురించి మొట్టమొదటిగా వచ్చినటువంటి రేపు 25వ తారీఖున పండగను గురించి అనేక చోట్ల అనేక మంది సెమీ క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు, ఆనందపడుతున్నారు. దేవుడు పుట్టిన సందర్భంగా సంతోషంగా వారికి కృతజ్ఞత అర్పణలు అందించుతున్నారు. చాలా సంతోషం. కానీ ఒక్క విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరిని అతిథిగా, అధికారిని కానీ ప్రజానాయకులను కానీ పిలిచి తెలియని వాళ్ళకి తెలిసే విధంగా దేవుని యొక్క సువార్తను తెలియజేస్తూ చాలా ఆనందోత్సాహాలతో ఈ పండుగను కొనియాడటానికి గురించి మరి మా వైఎంసీఏ తరఫున అనేక వందనాలు, అభివందనాలు, అభినందనాలు. మరి ఈనాడు దేవుని గురించి ప్రతి ఒక్కరూ ప్రతి సెమీ క్రిస్మస్లో సువార్తను మరి కూటమిగా, అన్ని దానిలో కులాలు లేవు, మతాలు లేవు, మరి వర్గాలు లేవు, ఏమీ లేకుండా అందరినీ పిలుచుకొని ఈ సెమీ క్రిస్మస్లో జరుపుకుంటున్నారు. మరి క్రిస్మస్ ఏమిటి అని అడగవచ్చు. కానీ క్రిస్మస్ ఎవరి ఇంట్లో వాళ్ళ పండుగ చేసుకోవడం.
మెయిన్ దేవాలయానికి వెళ్ళటం, అక్కడ మీ యొక్క కృతజ్ఞతలు కావచ్చు, కోరికలు కావచ్చు, మరి ఏదైనా కలిసి దేవునితో మాట్లాడి దేవుని ఆరాధనలో పాల్గొనడం, అది ప్రత్యేకమైనటువంటి ప్రారంభోత్సవం చేసుకొని వాళ్ళ యొక్క మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ వచ్చిన దాకా భగవంతుడు మమ్మల్ని కాపాడాలని, కష్ట సుఖాల్లో కూడా మమ్మల్ని కాచి కాపాడాలని చెప్పేసి కృతజ్ఞతలు తెలపడం ఎంతో ఆనందదాయకం. ఈనాడు ఈ పండుగను గురించి మా YMCA తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.